ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే దగ్గరలోని షాప్కి వెళ్లేవారు. కానీ ఇప్పుడు 2 క్లిక్స్తో 10 నిమిషాల్లో ఆ వస్తువే మీ డోర్ ముందుకొస్తుంది. మీకు శ్రమ తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ ఈ 10 మినిట్స్ ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ వెనుక చాలా స్టోరీ ఉంది. తెలియకుండానే మిమ్మల్ని అది ప్రభావితం చేస్తుంది. డెలివరీ యాప్లలో అమలు చేస్తున్న 10 మినిట్స్ ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ వెంటనే తొలగించాలని, పాత పే అవుట్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు డిసెంబర్ 31వ తేదీ స్ట్రైక్ చేయాలనుకున్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ IFAT ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్ట్రైక్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఫాస్ట్ డెలివరీ మోడల్ వల్ల డెలివరీ ఏజెంట్స్ పై స్ట్రెస్ పెరుగుతోందనేది వారి వాదన. ఆన్ టైంలో ఆర్డర్ డెలివరీ చేయాలనే స్ట్రెస్తో రోడ్లపై స్పీడ్గా వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత రిస్క్ ఫేస్ చేస్తున్నప్పటికీ పేఅవుట్ విధానాల్లో మార్పులు చేసి ఇన్కమ్ తగ్గించారనేది వారి వాదన. అప్పట్లో వచ్చిన రేట్ కార్డ్ ఇంటెన్సివ్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు కల్పించాలని కంపెనీల్ని కోరారు. డిసెంబర్ 25న జరిగిన ఆందోళనల్లో సుమారు 40,000 మంది పాల్గొనడంతో సగానికి పైగా డెలివరీలు ఆలస్యమయ్యాయని IFAT వెల్లడించింది. డిసెంబర్ 31న స్ట్రైక్ లో 150,000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో డిసెంబర్ 31 పీక్ అవర్స్ దృష్టిలో ఉంచుకుని కంపెనీలు దిగివచ్చాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఒక్కో ఆర్డర్కు ₹120 నుంచి ₹150 వరకు చెల్లించనున్నట్లు జొమాటో ప్రకటించింది. ఆర్డర్లు క్యాన్సిల్ అయితే వేసే పెనాల్టీలను కూడా టెంపరరీగా ఎత్తివేసింది. ఇక స్విగ్గీ డిసెంబర్ 31 పీక్ అవర్స్ లో 2,000 వరకు ఎక్స్ట్రా పేమెంట్ ఆఫర్ చేసింది. క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో కూడా డెలివరీ పార్ట్నర్స్ కు ఇంటెన్సివ్స్ పెంచింది. అయితే ఇక్కడ కంపెనీలన్నీ ఇన్సెంటివ్స్ పేరుతో స్ట్రైక్ ని ఆపేశాయి, కానీ 10 మినిట్ డెలివరీని మాత్రం బ్యాన్ చేయలేదు. ఎందుకంటే అదే వాళ్ల అతిపెద్ద బిజినెస్ స్ట్రాటజీ. నిజానికి ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో 10 మినిట్స్ డెలివరీ అనేది ఒక విప్లవాత్మక మార్పు. ఉల్లిపాయల నుండి నిత్యావసరాల వరకు అన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతున్నాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, అమెజాన్ ఫ్రెష్ వంటి యాప్స్ షాపింగ్ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. కానీ ఇది కస్టమర్లకు తెలియకుండానే వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తూ కంపెనీలకు లాభం చేకూర్చేలా రూపొందించిన డార్క్ ప్యాటర్న్స్ అనే మోసపూరిత డిజైన్ పద్ధతులు ఈ యాప్స్లో రాజ్యమేలుతున్నాయి. ఈ స్ట్రాటజీలు కస్టమర్ల సమయాన్ని, డబ్బును వేస్ట్ చేస్తున్నాయి. భారతదేశంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA 2023లో 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ ను గుర్తించి మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ మార్కెట్ కాంపిటీషన్లో నెగ్గడానికి కంపెనీలు ఇప్పటికీ ఈ పద్ధతుల్ని అనుసరిస్తూనే ఉన్నాయి. క్విక్ కామర్స్ అనేది అత్యవసర అవసరాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కస్టమర్లు త్వరగా ఆర్డర్ చేసే క్రమంలో ఈ మోసాలను గుర్తించలేకపోతున్నారు. కొన్ని ప్లాట్ఫామ్స్ పండగలు ఉన్నప్పుడు ఫ్రీ గిఫ్ట్ బాక్స్ అనే ఆశ చూపి వాటిని పొందడానికి మినిమం ఆర్డర్ విలువను పెంచుకునేలా కస్టమర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంత ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ అంటారు, కానీ బిల్లులో హ్యాండ్లింగ్ ఫీజులు, కార్డ్ ఛార్జీలను చేర్చి కస్టమర్లపై భారం మోపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్డర్ చేయకపోయినా మెలటోనిన్ గమ్మీస్ వంటి ప్రొడక్ట్స్ ను ఫ్రీగా పంపడం ద్వారా అనవసరమైన ప్రమోషన్లు చేస్తూ భద్రతాపరమైన ఆందోళనల్ని పెంచుతున్నాయి. కొన్ని యాప్స్ డ్రిప్ ప్రైసింగ్ పద్ధతిని వాడుతున్నాయి. అంటే వస్తువు అసలు ధరను తక్కువగా చూపి పేమెంట్ స్టేజ్ లో ఎక్స్ట్రా ఛార్జీలను బయటపెడుతున్నాయి. అలాగే ఐఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ యూజర్ల కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్లీ డెలివరీ పాస్ ఉన్నా ప్రతిసారి మాన్యువల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోకపోతే డెలివరీ ఛార్జీలు పడేలా డిజైన్ చేయడం వీరి ప్రత్యేకత. డిస్కౌంట్ కూపన్లు, డిఫాల్ట్ గా క్యారీ బ్యాగ్లను యాడ్ చేయడం వంటి పద్ధతులతో కస్టమర్లను ఇబ్బంది పెడతారు. డెలివరీ పార్ట్నర్స్ కు ఇచ్చే టిప్పును ఒకసారి సెట్ చేస్తే అది నెక్స్ట్ ఆర్డర్లకు కూడా ఆటోమేటిక్ గా అప్లై అయిపోయేలా సెట్ చేస్తారు. ఈ డార్క్ ప్యాటర్న్స్ వల్ల నిజాయితీగా వ్యాపారం చేసే కొత్త సంస్థలు మార్కెట్లకు రావడం కష్టమవుతుంది. ఈ క్విక్ కామర్స్ యాప్ల వల్ల కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ల యజమానులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ 10 మినిట్ డెలివరీ వల్ల ఇటు డెలివరీ పార్ట్నర్లు, అటు కస్టమర్లు నష్టపోతున్నారు. మరి దీనివల్ల కంపెనీలు ఏమైనా లాభపడుతున్నాయా అంటే అది కూడా లేదు. ఆర్థిక పరంగా చూస్తే ఈ సంస్థల మార్కెట్ పెరుగుతున్నప్పటికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సెకండ్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో 100.8 మిలియన్ ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. దీని సగటు ఆర్డర్ విలువ ₹697గా ఉంది. అయితే అడ్జస్టెడ్ EBI TDA నష్టం 849 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 1,102 డార్క్ స్టోర్ల ద్వారా నెలకు 12 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తోంది. మరోవైపు జెప్టో ఫైనాన్షియల్ ఇయర్ 25లో 9,668.8 కోట్ల బిజినెస్ చేసి గత ఏడాదితో పోలిస్తే 129% వృద్ధిని కనబరిచింది. కానీ జెప్టో నెట్ లాస్ కూడా 177% పెరిగి
3,367.3 కోట్లకు చేరుకుంది. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంతో స్విగ్గీ షేర్ ధర కూడా ఇటీవలే 2.1% క్షీణించింది. 2025లో ఇప్పటి వరకు ఈ స్టాక్ మొత్తం 27.7% నష్టపోయింది. సో దీనివల్ల ఎవరికీ పెద్దగా లాభం లేదనే చెప్పాలి.